తమిళనాడు బేసికల్గా దే వోంట్ అలో నాన్ ద్రవిడియన్ పార్టీస్. మీరేదో అక్కడి నుంచి ఒక మంత్రినో ఒక రాష్ట్రం ఏమన్నా బీజేపీ పంపిస్తే పంపించండి కాక మా అయితే 4 సీట్లు ఏమైనా వస్తాయేమో. గవర్నమెంట్ చేంజ్ అయ్యేంతటి పరిస్థితి అయితే అక్కడ లేనప్పుడు వాళ్ళ మీద ఎందుకు అంత కుమ్మరించాల్సిన పరిస్థితి? కేరళ వదిలేయండి, ఎంత కింద మీద పడితే యూడిఎఫ్ వస్తుంది, లేకపోతే ఎల్డిఎఫ్, రెండే ఉన్నాయి అక్కడ ఆప్షన్స్. బీజేపీ పెనట్రేట్ అయినా ఒక 10 సీట్లు తెచ్చుకుంటారేమో. ఓకే, వాళ్ళనైతే వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ సెటప్ కానీ ఆ రాష్ట్రాలు ప్రత్యేకించి ద్రవిడ దేశం తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు చూస్తే వీళ్ళు మీరు ఎన్ని తాయిలాలు ఇచ్చినా కావు కదా. అయినా కూడా వీళ్ళ గవర్నమెంట్ గో ఫర్ ఇట్ అండి. ఇక్కడే ఒక మనం మౌలికంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, గతంలో ఈశాన్య రాష్ట్రాల విషయంలో కూడా మనం ఇట్లాగే అనుకున్నాం. ఈశాన్య రాష్ట్రాల్లో డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎలా ఉంటుంది అంటే, ఒకటి రీజనల్ గా అది వాళ్ళు ఐసోలేట్ అయిపోయి ఉన్నారు. దే నెవర్ హ్యాడ్ దట్ ఫీలింగ్ ఆఫ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ కల్చర్ ఒకటి. రెండోది రిలీజియస్ పరంగా, సారీ టు యూజ్ దిస్ వర్డ్, రిలీజియస్ పరంగా కూడా దే థింక్ దట్ దే ఆర్ డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్. వాళ్ళు మేము వేరే జాతులు అనేటువంటి, బికాస్ మీకు తెలుసు 362 విభిన్నమైనటువంటి ట్రైబల్ జాతులు ఉన్నటువంటి 7 రాష్ట్రాలు ఇవి. వాళ్ళు భారతీయ కల్చర్ లో భాగంగా ఎప్పుడు అనుకోలేదు. రాదర్ దే బిలాంగ్ దెమ్సెల్వ్స్ టు ది బార్డరింగ్ కంట్రీస్ లైక్ చైనా, టిబెట్ అండ్ తైవాన్. వీటితోటి ఎక్కువగా వాళ్ళు, బర్మా ఇన్ఫాక్ట్, వీటితోటి ఎక్కువగా అలైన్ అయిన పద్ధతి ఉండేది. బట్ నౌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ద్వారా, ఆ పార్ట్స్ ని ఇండియన్ కాంటినెంట్ తోటి కనెక్ట్ చేయడం ద్వారా, రాకపోకలు సాగించడం ద్వారా, బిజినెస్ ని అక్కడ ఎక్స్పాండ్ చేసుకోవటం ద్వారా, బిజినెస్ అంటే వాణిజ్య రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా, విద్యాపరమైన ప్రమాణాలు మెరుగుపరచడం ద్వారా ఈ రోజు ఏమైంది, ఒక 15 సంవత్సరాల సమయం పట్టొచ్చు. రాజకీయ పార్టీలకు ఎప్పటికీ రేపు అనే దృష్టి కన్నా కూడా బీజం వేస్తారు. దీని ఫలితాన్ని దాదాపు 15-20 సంవత్సరాల తర్వాత అనుభవించడానికి అవసరమైన ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి పెడతారు. నా దృష్టిలో ఏంటంటే, ప్రస్తుతం కేరళ అండ్ తమిళనాడు విషయాల్లో బహుశా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ఇటువంటి ఒక దూరదృష్టి కలిగిన ఒక విజన్ ని తీసుకుంది, ఒక ప్రణాళికనే దీన్ని తీసుకుంది. ఇప్పుడు తిరువనంతపురం ఎలక్షన్ చూసాము, అలాగే అక్కడ ఎమర్జ్ అవుతున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పెరుగుతున్న ఓట్ షేర్ చూస్తున్నాము. అక్కడ కొన్ని సీట్స్ గ్యాదర్ చేయడం చూస్తున్నాము. కొన్ని స్ప్లింటర్ గ్రూప్స్ ఎక్కడో ఉన్నవి అలైన్ అవుతున్నాయి చూస్తున్నాము. ఎన్డీఏలకు వస్తున్న పక్షాల గురించి వింటున్నాము. ఎక్కువగా ద్రవిడియన్ పార్టీసే ఉండుండొచ్చు ఇక్కడ, కానీ ఒక నేషనల్ ఇంట్రెస్ట్ ఏదో ఎమర్జ్ అవుతోంది. దానికి కారణము అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీస్ లేదా అలయన్సెస్ మీద ఉన్న వ్యతిరేకతన, స్థానిక పరిస్థితుల, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ వివిధ రకాలైనటువంటి సామాజిక కారణాలు దీనికి దోహదం చేస్తున్నాయా అనేది పక్కన పెడితే, ఒక మార్పు అయితే కోరుకుంటోంది ఈ ప్రదేశాలు కూడా అనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఇది ఒక 10-15 సంవత్సరాల కోసం ఈ రోజు వాళ్ళు ఒక బీజం వేస్తున్నారు. దాని దృష్ట్యా నేనేం చెప్తున్నానంటే, కొంత ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది వీటిల్లో. దీనికి బడ్జెట్ లో కొంత ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు కానివ్వండి, ప్రోత్సాహకాలు కానీ ఉండే అవకాశం ఉంది వాళ్ళ మనసులు గెలుచుకోవడానికి. అది సీట్లు వస్తాయా రాదా పక్కన పెడదాం. మీరు ఉదాహరణకి పశ్చిమ బెంగాల్ కూడా చూసుకోండి. ఒక 10 సంవత్సరాల క్రితం పశ్చిమ బెంగాల్లో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జాతీయ పార్టీలకు అసలు స్థానం లేకుండా పోయింది. కానీ ఈ రోజు చూడండి, పశ్చిమ బెంగాల్లో ధీటుగా ఎదిరి డి అంటే ఢీ కొట్టే పరిస్థితికి భారతీయ జనతా పార్టీ లేదా దాని కూటమిలో ఉన్న చిన్న పార్టీలు కానీ చేరుకున్నాయి. నేనేం చెప్పబోతున్నానంటే, మనసులు గెలవడానికి ఇంకా చెప్పాలంటే వాసుదేవన్ గారు, సామాన్య ప్రజలకి మనం మాట్లాడే ఈ జీడిపి కానివ్వండి, ద్రవ్య వినిమయం కానివ్వండి, లేకపోతే ద్రవ్య లోటు కానివ్వండి, రెవెన్యూ లోటు కానివ్వండి, ఇవేవి సామాన్య మానవులకు అర్థం కాదు. సామాన్య ఓటర్లకి 98% ఆఫ్ ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు సామాన్య ఓటర్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది అంటారు. నేను అనేది ఏంటంటే, ఈ టెక్నికాలిటీస్ కేవలం 5 రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ వస్తుంది అంటారు. నేను అట్లా చెప్పట్లేదు. దీన్ని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఆర్థిక మంత్రి మీద ఉంది. ఎందుకంటే మేజర్ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ఇన్నాళ్ళు, ఒక 5 ఏళ్ల నుంచి కూడా ట్యాక్స్ రిలీఫ్, ప్రత్యేకించి మధ్యతరగతి ప్రజలకి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ అనేటువంటి ఒకటి ఇన్నాళ్ళు మైండ్ లో ఉంది. నౌ దట్ ఈస్ ఫుల్ఫిల్డ్. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఎందుకంటే సామాన్య మానవుడి దృష్టిలో చాలా అంశాలు ఉంటాయి, ప్రతి బడ్జెట్ లోనూ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక 5 రాష్ట్రాల మీదనో 3 రాష్ట్రాల మీదనో ప్రత్యేకంగా దృష్టి పెడితే, భారతదేశంలో 24 రాష్ట్రాలు, మిగతా 23 రాష్ట్రాల ప్రజల మనసులు ఎలా గెలుచుకుంటారు, ఎలా వీళ్ళని సాటిస్ఫై చేస్తారు? ఎందుకంటే ఒకవైపు ఇంకొకటే నిమిషం తీసుకుంటాను, అంతర్జాతీయంగా పరిస్థితులు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం ఒక పెద్ద మార్కెట్,
మనం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. కానీ ప్రత్యక్షంగా ప్రయోజనాలు ప్రజలకు ఎంత మేరకు వాళ్ళ నెలవారీ ఇన్కమ్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, అది నిజంగా ఏమైనా బూస్టప్ చేస్తోందా, లేకపోతే అంతర్జాతీయంగా జరుగుతున్న ఘర్షణలు కానివ్వండి, వివిధ దేశాలు ఇస్తున్నటువంటి శాంక్షన్స్ కానివ్వండి, మన మీద చేసే టాక్సేషన్ కానివ్వండి, వీటి వల్ల అవి హర్ట్ చేస్తుందా, ఈ 2 అంశాలే ప్రజల దృష్టిలో ఉంటాయి. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నెలవారీ బడ్జెట్ ఎట్లా ఇంపాక్ట్ చేస్తాయి అనేవి చూస్తారు. Right. అటువంటి ఒక బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. సామాన్య ప్రజలు లేదా మధ్యతరగతి ప్రజల ఆశలను ప్రతిబింబించేలా ఉండాలి, మౌలిక సదుపాయాలు పెంపొందించేలా ఉండాలి. అన్నిటికీ మించి వికసిత భారత్ 2047 అనే స్లోగన్ చాలా తరచుగా వాడుతూ ఉన్న ప్రభుత్వం కాబట్టి ఉపాధి కల్పనకు చేస్తున్నటువంటి చర్యలేంటి, పారిశ్రామిక వృద్ధికి తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేది ఈ బడ్జెట్ లో వికసిత భారత్ కాస్త వికసిత ఉత్తర భారత్ అయిపోతుందనే ఒక ఆందోళన అయితే ఉంది కదా, మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది, దాని మీద మాట్లాడదాం. సార్ రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళాం. రామ్మోహన్ రావు గారు, బండారు రామ్మోహన్ రావు గారు, నమస్తే అండి. సో చాలా క్రిటికల్గా దీని మీద అనాలిసిస్ అయితే వస్తుందండి. గడిచిన 4-5 రోజులుగా బడ్జెట్ ఎలా ఉండబోతుంది. సరే, తెలుగు రాష్ట్రాల పట్ల చాలామంది అనుకుంటుంటారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైన ఆపేక్ష, అభిమానం ఉన్నాయి. దానివల్ల మనం ఆంధ్ర బ్యాంక్ అనే పేరు కూడా పోగొట్టుకున్నాం, మీకు తెలిసిందే. సో ఇంకా అలాంటి పోగొట్టుకోవటాలు ఏమన్నా తెలుగు రాష్ట్రాలకి అలాంటి ఫెసిలిటీ సౌకర్యం ఏమన్నా కల్పించబోతున్నారు ఆవిడ? రాజారాం గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులకు, ఇంతకుముందు మాట్లాడిన మిత్రుడి పేరు నాకు కోట సాయికృష్ణ గారు, డాక్టర్ ఏఎస్ రావు సాయికృష్ణ గారితో అభిప్రాయంతో పూర్తిగా ఏర్పడుతున్నాను. అంటే 2 చెప్పారు ఆయన, 5 రాష్ట్రాల ఎన్నికల గురించి, ఇటు పక్క కూడా వారన్నది నాకు ఫారెక్స్ నిల్వలు, సెన్సెక్స్ ఎవరికి అర్థం కాని భాష. నేను అర్థమైన భాష చెప్తాను. కన్యాశుల్కం నాటకం గురిదాడ అప్పారావు గారు 1891లో రాశారు. 5 ప్రింట్లు వచ్చినాయి. ప్రింట్ వచ్చిన ప్రతిసారి కూడా ముందు మాట కోసం చదువుతుంటాను నేను. అందులో ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఉంటది. విజయనగరం రైల్వే స్టేషన్ లో గిరీశం అనే పాత్ర రైలు దిగి గుర్రపగ్గి మాట్లాడుకొని పోతూ ప్రపంచంలో అప్పటికే 85లో కాంగ్రెస్ పార్టీ పుట్టింది, 1885లో 91లో ఆల్మోస్ట్ దేశత్వం రాసింది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తున్నది, స్వాతంత్రం వస్తే ఏమవుతుంది, బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ జట్కా పడిన ఆయన చెమట దూసుకుంటూ కింది దిగి, అయ్యా స్వాతంత్రం వస్తే మన ఊర్లో మా 3 హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారు అని అడుగుతారు. బుద్ధి లేదా నీకు, సగతంలో వస్తుంది అది, నీకు హెడ్ కానిస్టేబుల్ స్వాతంత్రానికి ఏం సంబంధం అంటాడు గిరీష. నిజంగా ఉంది ఇవాళ బడ్జెట్ కు మన సామాన్య ప్రజలకు. ఆయన అంటే ఆ జట్కా పండి వాడి దగ్గర, ఆయన దగ్గర ఆ రైల్వే స్టేషన్ లో జట్కా బండి ప్రతిరోజు పెట్టుకున్నందుకు అంటే 6 పైసలు లంచం తీసుకుంటున్నాడు. ఆ లంచం తప్పాలంటే ఈయన పోవాలి. ఈయన పోవడం ముఖ్యమా, స్వాతంత్రం వస్తే ఇది పోతాడా అని అంటాడు. ఇది అంతే. అంటే సామాన్యుడికి ఉపశమనం జరుగుతుందా? ఇవాళ వాళ్ళందరూ చూడలేదంటే, నాకు నిత్యావసర వస్తువులు ధర తక్కువ, నా పిల్లవాడికి ఉద్యోగం దొరుకుతుందా, నాకు మంచి వైద్యం దొరుకుతుందా, నాకు మంచి విద్య దొరుకుతుందా, ఇదే కదా రోజువారీ సమస్యలన్నీ కూడా. ఇవి విడిచిపెట్టి నేల మీద విడిచిపెట్టి కర్రసాము కత్తిసాము పైన చేస్తే రాజకీయ పోరాటం అవుతుంది. నువ్వు చూడండి, ఏ బడ్జెట్ అయినా చూడండి, అధికారంలో ఉన్న పక్షం ఏం చేస్తుంది, ఇది అంకెల మన అద్భుతమైన మధ్యాహ్నం 2ంటికి మనం వినే మాటలవే. ప్రతిపక్ష పార్టీ అంకెల గ్యారెంటీ అంటారు. అధికారంలో ఉన్నప్పుడు మాట, అధికారం లేనప్పుడు మాట పట్టారు. 2 జాతీయ పార్టీలు కేంద్రంలో ఉన్నాయి, 2 జాతీయ పార్టీలు ఇప్పటిదాకా అధికారంలో. వాళ్ళు 60, వాళ్ళు 20 అనుకోండి. వాజ్పేయి గారు 5 ఏళ్ళు, ఈ 12 ఏళ్ళు, ఇది కలిపితే జనతా ప్రభుత్వం వీళ్ళు 20, వాళ్ళు 60, మధ్యలో 5 సంవత్సరాలు ఏదేమంటారు దాన్ని సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి. కానీ విధానాల పరంగా 2 అంటున్నాండి. చూడండి, అధికారంలో ఉన్నప్పుడు కొన్నింటి వ్యతిరేకిస్తారు, కొన్నింటి మనం సమర్థిస్తారు, వాళ్ళే చేస్తుంటారు. జిఎస్టీ చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది కవినయ అన్నది మోడీ, తెచ్చేది మళ్ళీ వీళ్ళే కదా. జిఎస్టీ వల్ల ఆర్థిక సంస్కరణ జరిగింది అంటున్నారు. మల్టిపుల్ ట్యాక్సెస్ నుంచి మంచి చెడ్డో ఇవాళ కేంద్రానికి రాష్ట్రానికి సమానంగా భాగించబడి అన్ని ట్యాక్సులు వస్తున్నాయి, మంచిది. కానీ ఆనాడు తెస్తాను మీరు వద్దన్నారు కదా. ఆధార్ కార్డు తెస్తా అనేది ఏమో కాంగ్రెస్ పార్టీ, వద్దనేది బీజేపీ. ఇప్పుడు ఆధార్ కార్డు కావాలి, ఖచ్చితంగా కావాలి అని ఎందుకు ఎవరంటున్నారు, వీళ్ళే అంటున్నారు కదా. 3 రైతు చట్టాలు తెస్తా అనేది కాంగ్రెస్ పార్టీ. మేనిఫెస్టోలు పెట్టింది 2019లో. ఇప్పుడు సాయి గారికి బాగా తెలుసు, మేనిఫెస్టోలు పెట్టింది కూడా. పెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చేస్తే వద్దంటుంది. నేనేమంటున్నాను అంటే ఇవన్నీ ద్వంద్వ ప్రమాణాలు అంటున్నాను. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఏమైందంటే, వీళ్ళు మంచి అనేది చెడ్డ అయితే మంచిది అంటే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాట, అధికారం లేనప్పుడు ఒక మాట అంటున్నాను. చిన్నప్పుడు నేను చందమామ కథలు చదువుకున్నాను. కోటిగుడి బంగారం అని ఒక కథ ఉండేది. ఒక ఆయన ప్రతి రాజుకు మాలి చేస్తున్నందుకు వచ్చేవాడంట ఒక మంగళి. ఎట్లా ఉంది రాజ్యం అంటే, బ్రహ్మాండంగా ఉంది రాజా, అందరి దగ్గర కోడిగుడ్డ అంత బంగారం ఉంది అని చెప్పేవాడంట. 6 నిమిషాలు చెప్తాను నేను. అంటే మంచిగా ఉంది అనుకుంటే రాజు కొద్ది రోజులు ఆ మంగళాన్ని రావడం మానేసాడు మాలి చేయడానికి. ఎందుకు వచ్చాడు వీడు చెప్పండి అని చెప్పి పట్టణం పంపించిందట. వాడు పడుకొని ఉన్నాడు, పట్టుకొచ్చాడు ఫిజికల్ గా. ఎందుకు రావడం లేదు, ఏమైంది అంటే, ఏముంది రాజా, మొత్తం దేశమంతా నాశనం అయిపోయింది, దొంగల పాలైపోయింది, ఎవరి దగ్గర కోడిగుడ్డంత బంగారం లేదు, అందరు దొంగలు పట్టుకున్నారనట. ఆయన ఇంట్లో దొంగలు పడి ఆ కోడిగుడ్డంత బంగారం ఎత్తుకుపోయింది. ఇప్పుడు
దాంతో మొత్తం దేశం అంతా నాశనం అయిపోయినట్టు. అంటే మనం బాగుంటే బాగున్నట్టు, మనం బాగాలేకపోతే మొత్తం బాగాలేనట్టే విజన్ ఉంటుంది. ఇవాళ ఆర్థిక సర్వే నేను ఏం చెప్పింది ఒకసారి సీరియస్ గా మనం మాట్లాడుతున్నాం. ఆర్థిక సర్వే స్పష్టంగా సంపద పోగవుతుంది, ఉన్న వాడి దగ్గరికి సంపద చేరుతుంది, లేని వాడి దగ్గరికి సంపద వస్తలేదు. 50% పేదల దగ్గర 5% సంపద ఉంటే ఇవాళ 1% పెద్దల దగ్గర దాదాపు 50% సంపద కేంద్రీకృతం అవుతుంది. 35%, 40% ఇంకా మధ్యతరగతి జీవులు ఎట్లా ఉంటుంది, నా ఘర్కా నా ఘాట్కా, పైకి కాదు కిందికి కాదు, విషయం స్వర్గంలో ఉంటాం. వీళ్ళు ఏమైతే కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది, కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ పేదల సంపద పెరగకుండా, ఇవాళ రెక్కల కష్టం మీద ఆధారపడే పేదల సంపద పెరగకుండా పెద్దల సంపద పెరిగితే సంపద వ్యతిరేకం కాదు, సంపద కేంద్రీకృతానికి వ్యతిరేకం. సంపద కేంద్రీకృతం అయితే పెద్ద అరిష్టాలు అవుతాయి. అద్దాల మేడలో మనం కూర్చొని బాగుంది అనుకుంటే లాభం లేదు, రాయి పడుతుంది. అంకుర్ సినిమాలో ఎకనామిక్ సర్వే అండి సంపద కేంద్రీకృతం అవుతోంది అని అన్న సర్వే కేంద్రీకృతం వికేంద్రీకరణ కోసం ఎకనామిక్ సర్వే ఏం చెప్పింది? ఇప్పుడు నిర్మలమ్మ గారు ఏం చెప్పబోతున్నారు? సంపద పంపిణీ చేయాలి. మేము కూడా సంపద పంపిణీ చేయాలంటే ఉపాధి హామీ పథకం తీసుకోండి. ఇవాళ మంచి చూడడానికి అందరికి దురభిప్రాయం ఉంది. ఉపాధి హామీ అంటే అటు ఇటు మట్టి కుప్పలు పోయడం కాదు, మోడీ గారు దాన్ని కూడా ఎద్దవ చేసింది. కానీ ఏమంటున్నారంటే ఇవాళ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత గ్రామీణ ఆర్థిక రంగంలో కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పోయింది, వెనక్కి పోయింది. తెలంగాణలో 25 రోజులు పని కూడా లభించలేదట. మన ఆంధ్రప్రదేశ్లో 32 రోజులు, 35 రోజులు, 105 రోజులు చేసిన అంటున్నారు కదా. ఉపాధి హామీ లాంటివి ఏదైనా సరే ప్రజలకు డైరెక్ట్ గా 125 రోజులు అండి. కొత్తగా చెప్పింది 125 రోజులు. కొత్తగా చెప్పింది 125 రోజులు. కొత్తగా 60-40 చేశారు. అది మన నేను పేరు గురించి మాట్లాడుతున్నాను. పేరులో ఏముంది కానీ పేరు గురించి మాట్లాడలేదండి. నేను కొత్తగా చెప్పిన సంఖ్య ఇంతకుముందు 100 రోజులు అయితే ఇప్పుడు 125 రోజులు పెంచారు. అది చెప్తాను. ఏమైతే అంటే దానికి నిధులు పెంచకుండా నేను 1 కిలో పిండిచి మా పని మనిషి 20 రూపాయలు చేయమని అనుకోండి, కాదు కదా. నేనేమంటున్నాను, బడ్జెట్ కూడా దానికి అద్భుతంగా పెరగాలి కదా. మీరు అనంతపురంలో మొట్టమొదటిసారి మనకు ప్రయోగాత్మకంగా ఉపాధి హామీ పథకం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నాం, మా అనంతపురంలో మొదలైంది. తర్వాత మహబూబ్నగర్లో 2వ సారి మొదలైంది. అట్లా చూసుకుంటే ఆనాడు ఉన్న నిధులకు ఇప్పుడు చూడండి, మనం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంత వాడుకున్నాం, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఎంత వాడుకుంటున్నాం చూడండి మీరు. అందుకని ఏమంటున్నానంటే 240 రూపాయలు కూలీ లభించాలి సార్. నేను వ్యవసాయదారుని, నా ఇంటికి పొలం ఉంది, ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తుంటాను. నేను అడ్వకేట్ అయినా సరే వేరు, అది వేరు. కానీ ఏమంటున్నానంటే నాకు వ్యవసాయం ఆదాయం ఏమొస్తలేదు, కానీ నేనేం చేస్తున్నాను, ఇతర సంపాదన వల్ల నేను బతుకుతున్నాను, అంతే కదా. ఇవాళ వ్యవసాయంలో లాభసాటి వ్యవసాయం లేదు. మీరు ఎన్ని చెప్పినా కూడా శాస్త్రీయమైన ధరలు లేవు. దానివల్ల నేటి రైతు రేపు కూలీ అయిపోతున్నాడు కదా. ఏ రంగాలు మనం మాట్లాడుతున్నాం? సంఘటిత రంగంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉద్యోగులకు సమస్య లేదు, ఇవాళ కాకపోతే రేపు డిఏ వస్తుంది, ఎల్లుండి డిఏ వస్తుంది, ఎటు రూపాయి కూడా పోదు. కానీ అసంఘటిత రంగ కార్మికులు కానీ, వ్యవసాయ రంగ కార్మికులు కానీ, వ్యవసాయ రంగంలో ఉన్న రైతులు కానీ, వీళ్ళ సంగతి ఎన్ని అంటున్నాను. ఇవాళ ఈ బడ్జెట్లు దానికి వాళ్ళకి సహకరిస్తున్నాయా? ఈ బడ్జెట్లు వాళ్ళకి ప్రోతి చేస్తున్నాయా? ఏం లేదు. మన అదాని ఆస్తులు 10 లక్షల కోట్లు వాళ్ళ వ్యతిరేకం కాదు. ఇంకొక ఆయన 9 లక్షల కోట్లు కేంద్రీకృతం అవుతుంది. సంపద పునః పంపిణీ జరగకుండా ఏదో రూపంగా, అది సబ్సిడీలు అంటావా అని అనిశ్చిత విచితాలు అన్ని అంటే తమిళనాడులో ఇంతకుముందు ఎన్నికల గురించి వచ్చింది కదా, తమిళనాడులో ప్రతి ఇంటికి బైక్ ఇస్తా అంటూ దుర్మార్గం అంటున్నాడు. కానీ సంక్షేమ పథకాలలో ఏవైతే సామాజిక భద్రతా అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా అవసరం కాదా? అవసరమా కాదా? సార్ ఒకటి ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. రామ్మోహన్ రావు గారు, చాలా కీలకమైన అంశం ఏంటంటే, రామ్మోహన్ రావు గారు, మన డిఫెన్స్ బడ్జెట్ దాని ఎలొకేషన్స్ 8% నుంచి 20% దాకా వెళ్ళొచ్చని ఒక నిర్దిష్టమైన అంచనా త్రూ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్, లేదా 16 to 18% ఉండొచ్చని కొంతమంది మాజీ డిఫెన్స్ అధికారులు అంటున్నారు. మనకి ఒక థియరీ ఉంది, డిక్లైన్ ఆఫ్ ఎంపైర్ అని. మనం అది ఎలా బదలవుతాయి, స్పెయిన్, బ్రిటన్ అండ్ యుఎస్ఎస్ఆర్ రక్షణ రంగం మీద విపరీతంగా బడ్జెట్లు పెంచుకుంటూ పోయి మౌలిక రంగాలైన విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇన్ఫ్రా ఫెసిలిటీస్, కనీస సౌకర్యాల కల్పన విషయంలో అవి ఫెయిల్ అయిన ఈ 3 దేశాలు, ఈ 3 మహాసామ్రాజ్యాలు ఎలా విచ్ఛిన్నమయ్యాయి అనేది 7 ఫేజుల్లో విచ్ఛిన్నం అవుతాయి. ఇప్పుడు అమెరికా ఎట్ ద వెర్జ్ ఆఫ్ కొలాప్స్ స్పష్టంగా కనిపిస్తుంది, కానీ అది ఇమీడియట్గా జరగకపోవచ్చు. ఎందుకంటే డాలర్ డామినెన్స్ ఉంది కాబట్టి ప్రపంచం మీద. వీళ్ళకి అది లేదు ఇంతకుముందు, కాబట్టి అవి కూలిపోయినాయి. ఇప్పుడు $1 trillion ఖర్చు పెడుతున్నారండి రక్షణ రంగం మీద అమెరికా. పెంటగాన్ పెట్టేది 2000తో పోలిస్తే అది 50% ఎక్కువ. రేపొద్దున ఇంకా పెంచుకో. వాడేంటి ప్రధానంగా వాడు చేసుకునే వ్యాపారం ఏంటి? ఆయుధాలు తయారు చేసి అమ్మటం. అదొక్కటే ఆయుధాల వ్యాపారం చేస్తుంది అమెరికా, అంతకుమించి ఇంకేం చేయదు. మిగిలినవన్నీ సర్వీసెస్ మీద. ఇప్పుడు మనం కూడా తెలియకుండా అదే ట్రాప్లో పడిపోయి రక్షణ వ్యయం పెంచుకుంటూ వెళ్తున్నాం. అది మన మంచికా, లేకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందికి సూచిక? పోలిక కరెక్టే కానీ అంత ప్రమాదం లేదని నేను. ఎందుకంటే మీరు అనేది ఆయుధ బేహారం వాళ్ళు
వాళ్ళ దగ్గర చూస్తున్నాం 2500 చోట్ల 10 లక్షల మంది ట్రంప్ కు వ్యతిరేకంగా ఇవాళ పోరాటం చేస్తున్నారు చూస్తున్నాం కదా. అవును. ఆయన ఎంత చేసినా కూడా ఇంట బయట విమర్శలు ఎదుర్కొంటా, ఇంట ఈగల మోత కూడా ఉంది, బయట కూడా ఈగల మోత ఉంది, పెద్ద సమస్య కాదు. కానీ దానికి రష్యా సోవియట్ రష్యా గురించి చెప్పండి, అక్కడ ఏం జరుగుతుంది తెలిసేదిగా. సోవియట్ రష్యా ఇట్లా పక్కన ఆయన చూస్తున్నాం. ఇప్పుడున్న ఈ భిన్న ప్రపంచంలో, వైవిధ్యమైన ప్రపంచంలో, భిన్న ధ్రువ ప్రపంచంలో మనకు అవసరం అంటున్నా. అంత పెద్ద అవసరమా కాదా అంటే నిన్ననే కదా మొన్ననే కదా మనం 55,000 కోట్ల రూపాయలతో మనం ఒప్పందం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నాం కదా మొన్నే. అంటే టెక్నాలజీ అవసరము. మనం చూసి ఎదుటివాడు భయపడాలంటే ఖచ్చితంగా మనం బలంగా ఉన్నామని నమ్మాలి. కనీసం బలంగా ఉన్నామని కనిపించాలంటుంది. కనిపించడం కోసం పెట్టాల్సి వస్తుంది. ఇది అదనపు ఖర్చు అని నేను అనుకుంటలేను. కానీ మీరు అన్న ప్రమాదం పొంచి ఉండదు, మీరు అన్నది చాలా కరెక్ట్. ఆ ప్రమాదం రాకముందే కంటికలు మోగుతున్నాయి. దీన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో చూద్దాం. ప్రతిసారి పక్కన పల్లెలాగా మనకి పాకిస్తాన్ ఏం చేస్తుంది చూస్తున్నాం కదా, జియో పాలిటిక్స్ లో చైనా ఏం చేస్తుంది చూస్తున్నాం కదా. మన చుట్టుపక్కల దేశాలన్నింటినీ కూడా చైనాకు అమెరికా ఒకటే తేడా సార్. అమెరికానేమో సామ్రాజ్యవాదంతో భూభాగాన్ని కబలిచ్చే ప్రయత్నం చేస్తుంది. వీళ్ళంట కదా ఆర్థిక రంగాన్ని కబలిస్తూ ఇవాళ పోర్టులను, వ్యాపార కేంద్రాలను అన్ని స్వాధీనం చేసుకుంటున్నారు కదా. శ్రీలంక ఎందుకైంది ఆ పరిస్థితి? చైనాతో స్నేహం చేసినప్పుడు ఏంటంటే అలాంటి ప్రమాదంలోకి మనం ఇమీడియట్ గా వెళ్ళిపోతున్నామని కాదు, ఆ ప్రమాదాన్ని మనం గుర్తించామా లేదా అనేది గుర్తించాలి కాదట్లేదు. కానీ తప్పలేదు కొన్ని. ఏంటంటే ఇవాళ మన పాకిస్తాన్ మొన్న 4 గంటలలో దాడులు చేసి వచ్చి రాగలిగినటువంటి ఆయుధాలు ఉంటేనే కదా, లేదు కదా. విక్రాంతి నౌకను మనం అరవై మహాసముద్రంలో నిలవరిస్తేనే కదా మన చైనా వాడు అందులోకి వచ్చినా లాభం లేదని అనుకుంటూ ఇరాన్ మన పోర్టును మనం స్వాధీనం చేసుకునే ప్రయత్నం లేకుండా ఉంటుందని అనుకుంటున్నాడు కదా. అందుకని జియో పాలిటిక్స్ లో జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఈ విషయంలో మాత్రం మొదటి ప్రధాని నెహ్రూ నుంచి ఇప్పటిదాకా మోడీ గారి వరకు అందరూ కూడా విదేశాంగ విధానంలో, రక్షణ విధానంలో ఒక పద్ధతి పాటిస్తున్నారు. నేనన్నమాట కాదు, ఇవాళ విదేశాంగ విధానం గురించి ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పిండు, మన భారతదేశ విదేశాంగ విధానమే శ్రీరామ రక్ష, సమస్య లేదంటున్నాడు. అది కూడా మీరు అన్న ప్రమాదం రాకముందు మనం మేల్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు 3 చేపల కథ ఉంది కదా, 3 చేపల్లో మనం తెలివైన చేపలాగా ఉండాలి, అంతకంటే ఏం లేదు. రైట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను ఒకసారి డాక్టర్ ఏఎస్రావు గారి దగ్గర. ఏఎస్రావు గారు, దేశీయ తయారీ సామర్థ్యాలు పెరగడంతో పాటు ప్రపంచ ఎగుమతి లక్ష్యాలు, బడ్జెట్ ప్రాధాన్యాలను సూచిస్తున్నాయి. మనం FTA చేసుకున్నాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ యూరోపియన్ యూనియన్. మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ ఉర్సులా మేడం, ఆవిడ ఒకప్పుడు భయంకరమైన భారత వ్యతిరేకి. బహుశా ఆవిడ కూర్చున్న చైర్ వల్ల ఆ రకంగా మాట్లాడారేమో తెలియదు. బట్ మొన్న వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వచ్చిన EU నుంచి వచ్చిన వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గమనిస్తారంటే భారతదేశం పట్ల నిజంగానే వాళ్ళు ఆపేక్షతో, అంటే వాళ్ళ అవసరం వల్ల వచ్చిన ఆపేక్ష. ఎందుకంటే అమెరికాతోటి తెగదంపులు చేసుకొని అమెరికా నిజస్వరూపం వాళ్ళు చాలా ఆలస్యంగా తెలుసుకొని భారతదేశంతో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ FTA వల్ల ఒక 140 కోట్ల ప్రజలున్న మార్కెట్లోకి యూరోప్ వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఈ స్పెండింగ్ కెపాసిటీ ఏమన్నా పెరిగే అవకాశం ఉందా? పర్చేసింగ్ అండ్ స్పెండింగ్ రెండు కూడా. ఖచ్చితంగా వాసుదేవన్ గారు, ఇప్పుడు ఉన్న విదేశంలో గత 10 సంవత్సరాల క్రితము భారత్ యొక్క, ఇండియా యొక్క స్టేటస్ ఇంటర్నేషనల్గా వేరేగా ఉండే. కానీ ఇప్పుడు మోదీ గారు వచ్చినటువంటి ఈ యొక్క NDA ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క విదేశీ ఫారెన్ పాలసీస్ అన్నీ కూడా చేంజ్ చేశారు. చాలా మార్పు వచ్చింది. ఇండియా ఫారెన్ పాలసీలో మార్పు రావడంతో అన్ని ప్రతి దేశంలో కూడా ఇంటర్నేషనల్గా భారత్కి అనేది ఒక ప్రత్యేకమైన స్థానం తీసుకొచ్చారు. దట్ క్రెడిట్ గోస్ టు నరేంద్ర మోదీ గారు. ఎవరు అవునన్నా కాదన్నా డెఫినెట్లీగా. ఎందుకంటే భారత్ యొక్క భారతదేశంలో ఇంపార్టెన్స్, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ఇక్కడ వనరులు అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. దీనిలో అతిశక్తి కాదు. దాంతో ఈరోజు ఏ దేశంలోకైనా కానీ ప్రపంచవ్యాప్తంగా 1-2 దేశాలు మినహా ఏ దేశం కానీ భారత్ అనేసరికి ఒక గౌరవంగా, ఆప్యాయంగా వ్యవహరించే పరిస్థితి ఈరోజు వచ్చింది. అదేవిధంగా డిఫెన్స్ రంగంలో కూడా ఇందాక మన బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టు డిఫెన్స్ రంగంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చింది. అది చాలా ఇండియాకు ఒక బలమైన శక్తిగా మారింది. ఎందుకంటే అగ్నివీర్ లాంటి వ్యవస్థ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు రష్యాలో కానీ ఇంకా వేరే దేశాలలో కానీ 20 సంవత్సరాలు దాటినటువంటి యువకులందరూ కూడా ఖచ్చితంగా ఆర్మీ యొక్క వెపన్స్ యూజ్ చేయడము, వెపన్స్ ఎలా వాడడం అనేది, ఆర్మీ ట్రైనింగ్ పోవడం అనేది మ్యాండేటరీ. ఇక్కడ మ్యాండేటరీ చేయకపోవడం వల్ల ఇంకోటి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఒక విధంగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇంకో విధంగా వీళ్ళు ఆయుధాలు నడపడము, రేపు యుద్ధం రంగంలో డైరెక్ట్గా దిగడం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అగ్నివీర్ వ్యవస్థని ఒక కొద్ది కాలం పాటు ఆర్మీలో పనిచేసి దాని తర్వాత దాంట్లో ఉన్నటువంటి 25% వాళ్ళని పర్మనెంట్ డిఫెన్స్లో తీసుకొని ఆ తర్వాత వీళ్ళకు ప్రత్యేకమైన సర్టిఫికేట్స్ ఇచ్చి
వాళ్ళు ఇక బిజినెస్ చేసుకోవడానికి కూడా ఆర్థికంగా సహాయపడి ఆ. వాళ్ళ తర్వాత ఇంకా వేరే పోలీసులో కూడా పోలీస్ కనుక వేరే రక్షణ రంగంలో కూడా వాళ్ళు అవకాశాలు రిజర్వేషన్ కల్పించారు. Right. దీంతో ఒక డిఫెన్స్ రంగంలో గణనీయమైన మార్పు వచ్చింది. డిఫెన్స్ రంగంలో బడ్జెట్ మరి తప్పుదారి పక్కదారి పట్టకుండా సరైనటువంటి ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అలొకేషన్ చేసినటువంటి బడ్జెట్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయ్యడం ఇది ఒక తోడ్పాటైంది. ఓకే, డిఫెన్స్ లో పెట్టడం అనేది మనం అదొకటి. ఇంకోటి ఏంటంటే బేసిక్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, తాజా సర్వేలో వాళ్ళు ఏం చెప్తున్నారు, మౌలిక సదుపాయాలు 2వ స్థానంలోకి వస్తున్నాయి. మౌలికం ఏంటి మనకి? విద్య, వైద్యం, ఆరోగ్యం. ఇది ప్రమాదం కదా అనే మాట వస్తుంది. ఖచ్చితంగా ఇది మొదటి స్థానానికి రావాలి. మౌలిక సదుపాయాలు చాలా ఇంపార్టెంట్. ఈరోజు చూడండి, మెడిసిన్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఈరోజు కొన్ని పాలసీస్ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి మోదీ ప్రభుత్వం కూడా కొన్ని పాలసీస్లో తప్పు నిర్ణయం చేస్తుంది. ఈరోజు పీజీ సీట్లలో -40% వచ్చిన వాళ్ళకి కూడా మీకు పేమెంట్ సీట్లను పీజీ ఇస్తున్నారు. అంటే ఏ విధమైన నైపుణ్యత లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు డాక్టర్లుగా మారి నైపుణ్యత లేనటువంటి డాక్టర్లుగా సమాజంలో కొనసాగుతున్నారు. అది ప్రమాదకరం. దాంట్లో మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పించగలుగుతాం? ఇలాంటి లోపాలతో ముందుకెళ్తే మౌలిక సదుపాయాలు కల్పించడం చాలా వీటిని నిర్మలమ్మ గారు అడ్రస్ చేస్తారా లేదా? అడ్రస్ చేస్తారని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఎందుకంటే అనేక వ్యవస్థలు అనేక సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సూచనలు అందించాయి. ఈ బడ్జెట్లో ముఖ్యంగా వైద్య రంగానికి పెద్దపీట వేస్తారని చెప్పేసి మనం ఆశించాలి కూడా. అదేవిధంగా దీంతో పాటు ముఖ్యంగా రైతుకి ఈరోజు చూడండి, 10 ఎకరాలు ఉన్నారు, ఎవ్వరు కూడా ఈరోజు వ్యవసాయ రంగంలో ప్రత్యక్షంగా వ్యవసాయం చేయట్లేదు. అంటే ఉన్నటువంటి వ్యవసాయ రంగం పట్ల ఉన్నటువంటి ఆసక్తితో అలా భూములు అలాగే పెట్టుకొని కౌలుకి ఇవ్వడం అలా జరుగుతుంది. కౌలుకు తీసుకున్న రైతు కూడా ఈరోజు పస్తులు పడుకున్న పరిస్థితి వస్తుంది. మౌలిక సదుపాయాలు రైతుకు అనేది ఏ విధమైన సహాయం దొరకట్లేదు. ఎన్ని బడ్జెట్లో కూడా ఎన్ని అలొకేషన్ చేసినప్పుడు కూడా సరైనటువంటి అంచనాలకు రీచ్ అవ్వట్లేదు బడ్జెట్లు. రైట్, ఒకసారి సాయికృష్ణ గారు మీ ఉద్దేశం ఏంటండి? బేసిక్ ఇన్ఫ్రా మీద, బేసిక్ నెసెసిటీస్ మీద, నెసెసిటీస్ కాదు, ఇది అవసరమని అనకూడదు, బాధ్యత. విద్యా, వైద్యం, ఆరోగ్యం అనేది ప్రభుత్వాల బాధ్యత. అది. సో వాటి మీద ఫోకస్ పెంచుతారా? అండ్ ఆర్ఎండి మీరు చూస్తే కేటాయింపులు ఎక్కువ ఉన్నాయి, పర్సంటేజ్ తగ్గింది. ఒకసారి ఎకనామిక్ సర్వే మీరు చదివే ఉంటారు ఆల్రెడీ. వాస్తవంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఫోకస్ ఏంటి? ఆర్ఎండి మీద ఎక్కువ పెట్టాలని. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మనం అవుట్ ఆఫ్ 5 ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ది కంట్రీ మనకి తిరుపతిలో ఒకటి వచ్చింది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీదే. ఆల్రెడీ ఇట్ హాస్ స్టార్టెడ్ ఫంక్షనింగ్. వీ హావ్ టు వెల్కమ్. బట్ కేటాయింపులు ఆశించిన స్థాయిలో ఎందుకు ఉండట్లేదు? రైట్, ముందుగా 2 పాయింట్స్ ని ఇక్కడ మనం హైలైట్ చేద్దాం. ఒకటి ఏంటంటే ప్రభుత్వాల బాధ్యత ఏంటి? మౌలిక వసతుల కల్పన, మౌలిక వసతుల ఈ సదుపాయాల కల్పన, వాటితో పాటు సమ్మిళితమైనటువంటి అభివృద్ధి ఉండాలి, సంక్షేమము ఉండాలి. ఎందుకంటే సంక్షేమము, వెల్ఫేర్ కాన్స్టిట్యూట్స్ ది డైలీ లైవ్లీహుడ్ ఆఫ్ ద పీపుల్. మనలాంటి భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్టిల్ వీఆర్ అండర్ ఇన్ దట్ ఫేజ్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే బేసిక్ నెసెసిటీని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళ ఈ రోజు కాపాడగలిగితేనే రేపు వాళ్ళు శక్తివంతమైన మానవ వనరులుగా మారేటువంటి అవకాశం ఉంది. అయితే దృష్టి దేని మీద ఉండాలి అనేది ప్రాధాన్యాలు ప్రతి పార్టీకి, రూలింగ్ అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీకి కొన్ని ప్రాధాన్యత అంశాలు నిర్ణయించుకుంటున్నవి. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మీరు జాగ్రత్తగా గమనిస్తే రైల్వేలు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటి మీద కొంచెం ఎక్కువ దృష్టి పెడుతుంది. అట్లాగే కనెక్టివిటీ అమాంగ్ ది డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ది కంట్రీ, దే ఆర్ వెల్ కనెక్టెడ్. మీరు అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి తీసుకున్నా కూడా గోల్డెన్ క్వాడ్రిలాటరల్ లాంటివి కానివ్వండి, స్వర్ణ చతుర్భుజి నిజంగా అది అబౌవ్ ద పార్టీ లైన్స్ అందరూ అభినందించే విషయం. అండ్ వాజ్పేయి గారి ఆలోచన, నితిన్ గడ్కరీ ఎగ్జిక్యూషన్. కరెక్ట్. నేనేమంటానంటే, సో ఎన్డీఏ ప్రభుత్వము లేదా భారతీయ జనతా పార్టీకి భారతదేశంలో విదిన్ ద కంట్రీ ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం అనే దాని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది అనేది మనం గత ప్రభుత్వాల నుంచి ఈ భారతీయ జనతా పార్టీ పరిపాలనా కాలాన్ని చూస్తే అర్థమవుతుంది. 1, 2. అయితే పరిపాలనలో మౌలిక వసతుల కల్పన అంటే కేవలం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్సే కాదు. ఇప్పుడు కోట్ల మంది ఈ రోజు మనం ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ పాపులేషన్ ఆర్ పీపుల్. ఇటువంటి ఒక సమయంలో 20 సంవత్సరాల ఫిక్స్డ్ కాలంలో, ఒక నిర్దిష్టమైన కాలంలో
ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి నీకు అవకాశాలు ఉన్నాయి. హౌ డు యూ డూ దిస్ ట్రాన్స్ఫర్మేషన్? ఈ పరివర్తనని ఎలా తీసుకురాగలం? ఒకటి. రెండు, నైపుణ్యాలను పెంచాలి. మౌలిక వసతుల మీద దృష్టి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అవి అన్ని రకాల, అది వికేంద్రీకరణ జరగాలి. అంటే మీరు అన్నట్టు ఉత్తరాంధ్రప్రదేశ్ లేకపోతే ఉత్తర భారతదేశం లాంటి మాటలు కాకుండా భారతదేశం అంతటా కూడా వేరెవర్ ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. దీన్ని అభినందించాల్సింది. అంటే ఎన్నికలప్పుడు నెసెసరీ అనే మాట కాకుండా వేరెవర్ ఇట్ ఈస్ నెసెసరీ అనే దగ్గర అయితే ఓకే. దట్ ఈస్ వాట్ ఐఎమ్ కాన్షియస్లీ యూజింగ్ దట్ టర్మ్. ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి భారతదేశం లాంటి దేశంలో ప్రతి బడ్జెట్ టైంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఉంటూనే ఉంటాయి. మనం ఎన్నికలు జరిగే రాష్ట్రాలను ప్లీజ్ చేస్తూ వెళ్ళేటట్టయితే మిగతా దేశం అంతటికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సో అది ఉండకూడదు. వేరెవర్ ఇట్ ఈస్ నెసెసరీ యూ హ్యావ్ టు ఫోకస్ దేర్ ఓన్లీ అండ్ పంప్ ద మనీ. నెంబర్ 1. నెంబర్ 2, ప్రజల్లో విద్యా ప్రమాణాలు పెంచడము, అలాగే విద్యా అక్షరాస్యత శాతాన్ని పెంచడం, ఈ రెండింటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఒకటి అక్షరాస్యత, బేసిక్ లిటరసీని పెంచడంతో పాటు ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, దానికి మళ్ళీ మెట్రిక్స్ ఏంటి, పారామీటర్స్ ఏంటి, దీనికి ఒక సైంటిఫిక్ స్టడీ జరగాలి. ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాంటిది ఒక దాన్ని తీసుకొచ్చారు, సమ్మిళితమైనటువంటి విద్యా విధానము. అదైతే ఖచ్చితంగా ఆహ్వానించదగిన విషయం అండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఎందుకంటే ఎడారి దొంగలను చక్రవర్తులని కీర్తించుకుంటూ చదివాం మనందరం. ఈ జనరేషన్స్ కి ఆ బాధ ఉండదు. మన చక్రవర్తులు ఐఎమ్ బ్రింగింగ్ దీస్ పాయింట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్. అంటే ఇటువంటి కొన్ని ఆహ్వానించదగినటువంటి మార్పులు ఈ దేశంలో చోటు చేసుకున్నాయి. అయితే నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే ఇప్పటికీ కూడా మనము రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇంకా ఇవ్వలేదు. రైతాంగం నిత్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈ ప్రభుత్వం దృష్టి పెడితేనే, ఎందుకంటే ది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ చేసేంత వరకు దాని కాస్ట్ చివరి రైతుకు అందేంత వరకు రైతు పడుతున్న కష్టాల్ని బహుశా ఈ బడ్జెట్ లో అయినా నిర్మలమ్మ గారు అర్థం చేసుకుంటారు అనుకుందాం. ఇన్పుట్ సబ్సిడీ, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ ఏమన్నా ఈసారి పెంచబోతున్నారా? ఎందుకంటే నేను ఐ టాక్ టు కపుల్ ఆఫ్ ఫార్మర్స్ హియర్ ఇన్ అండ్ అరౌండ్ మై ఏరియా. వాళ్ళు ఏమడుగుతున్నారు అంటే, సార్ 2000 ఎప్పుడో ఒక 15 ఏళ్ళు 14, 13 ఏళ్ల క్రితం మనం ఇచ్చే 6,000 రూపాయల్ని 3 విడతలుగా ఇస్తున్నది. ఇంకా ఇట్ ఈస్ నాట్ రేషనల్. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జీతాలు పెరుగుతున్నాయి, ఉద్యోగులకి, వ్యాపారులకి లాభాలు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్న సమయంలో మాకు ఇన్పుట్ సబ్సిడీ ఇంకొంచెం పెంచడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏమైనా ఉంటుందా? సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఒకటి. రెండు, ఈ మధ్య కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పంట చేతికి వచ్చేంత వరకు రైతుకి భరోసా లేదు, నమ్మకం లేదు. పంట కోల్పోతున్న రైతుకి భరోసా ఏ రకంగా మనం ఒక నిర్దిష్టమైనటువంటి విలువ కట్టి ఇవ్వగలము, విత్ లీస్ట్ డ్యామేజ్ ఎంత ఇవ్వగలం? ఎందుకంటే మనం రైతును కాపాడుకోకపోతే మన అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ యాక్ట్స్ యాజ్ ద బేసిస్ ఫర్ అవర్ ఇండస్ట్రియల్. ఫార్మర్ ఈజ్ అవర్ బ్యాక్బోన్ సార్. రైతు మన వెన్నెముక, దేశానికి వెన్నెముక. సో చిన్నపాటి వ్యవస్థ కాదు అది. ఇది ఒక అంశం ఉండాలి. ఇది బడ్జెట్ లో ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నది. ఇంకోటి ఏంటంటే, సరే రక్షణ రంగం గురించి పెద్దలు మాట్లాడారు, 1 మినిట్ దాని గురించి కూడా చర్చిద్దాం. రక్షణ రంగం గురించి పెద్దలు ఇద్దరు మాట్లాడారు, రైట్. వాళ్ళిద్దరితో నేను ఏకీభవిస్తున్నా. అయితే మీరు ఒక మాట అన్నారు, సామ్రాజ్యవాద సిద్ధాంతాలతో బయలుదేరి ఆయుధ కర్మాగారాలుగా మారిన దేశాలు నిట్ట నిలువుగా లేదా సామ్రాజ్యాలు నిట్ట నిలువుగా. కానీ భారతదేశ పరిస్థితి విభిన్నం. ఎందుకంటే భారతదేశం ఉన్న భౌగోళిక పరిస్థితి మన చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీలు, చిన్న చిన్న దేశాలతో సహా ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్, నిన్న మొన్న పుట్టి 11,000 మంది సైనికుల ప్రాణత్యాగాలతో ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక విమోచన ఇచ్చిన బంగ్లాదేశ్ కూడా ఈరోజు భారతదేశం పట్ల విషయాన్ని చెబుతూ, భారతదేశంలోకి ఇన్ఫిల్ట్రేటర్స్ ని ప్రేరేపిస్తూ, మనకు శత్రువైన పాకిస్తాన్ తోటి అంటగాగుతూ, చైనా సపోర్ట్ తీసుకుంటూ, ఇట్లా ఒక ఇస్లామిక్ సమూహాన్ని భారతదేశం వైపు, అంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఎగదొయ్యాలనేటువంటి ఒక బేసిక్ థాట్ తోటి యూఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి హిందూ మైనారిటీల మీద జరిగే దాడులు కూడా ప్రపంచం మౌనంగా చూస్తోంది తప్పితే ఖండించట్లేదు. అంటే మనం ఒక విపత్కరమైనటువంటి ప్రత్యేక పరిస్థితిలో ఉన్నాం. ముందు మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు మన జాతి మూలాలు కలిగిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే, నేను పోలిక చెప్పలేదండి కైండ్లీ సాయికృష్ణ గారు, నేను అలా అయిపోతామని అల్లా, అప్రమత్తంగా ఉండాలన్నా అంతే. ఎస్, ఈ విషయంలో ఇండియా ఈజ్ వెరీ కాన్షియస్. ఎందుకంటే అవసరమైన మేరకు మాత్రమే పెట్టుబడులు పెడుతూ ఉన్నది. ఇది మనకు అత్యవసరము. ఎందుకంటే మనమంటూ బ్రతికుండాలి, మనమంటూ బలంగా ఉండాలి.
అప్పుడే మనం ఇంత పెద్ద దేశం ప్రపంచానికి దారి చూపించగలిగే పరిస్థితికి వస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక చదివినటువంటి 20%, 18% పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో, లేదా షేర్ ఆఫ్ బడ్జెట్, యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ నాట్ జస్ట్ టు ప్రొక్యూర్ ది ఎక్విప్మెంట్ ఆర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఇతర దేశాలతో మనం భాగస్వామ్యం చేసుకుని తెచ్చుకునే ఆయుధ సంపత్తి కోసమే కాదండి. భారతదేశంలో స్వదేశీ విజ్ఞానంతో ఆయుధాలను తయారు చేసి థర్డ్ వరల్డ్ కంట్రీస్, మనకన్నా చిన్న దేశాలు, అత్యంత దుర్భరమైన దేశాలు, పెద్ద దేశాల నుంచి ఎక్స్ప్లాయిటేషన్ ఎదుర్కొంటున్న దేశాలకు సబ్స్టిట్యూట్ గా మనం మారడం ద్వారా ఆ దేశాల్లో మనకు వాళ్ళ భద్రత ఇవ్వడం, వాళ్ళ నాగరికతలు కాపాడడంతో పాటు చాలా కాన్షియస్ గా చేయాల్సిన కార్యక్రమం. ఎందుకంటే దారిని పోయే దరిద్రాలను ఎత్తికెత్తుకుంటే ఏమవుతుంది, బంగ్లాదేశ్ తో ఏర్పాటు చేయడం వెనక మనం చేసిన ఎగ్జాక్ట్లీ అలాంటివి లేకుండా చూసుకోవాలి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మన డిఫెన్స్ మినిస్టర్ కానివ్వండి, లేదా విదేశాంగ విధానం కానివ్వండి, మనది చాలా పర్ఫెక్ట్ గా ఉంది. మనం ఏదో ఒకవైపు ఈల్డ్ అవ్వటం లేదు. వీ హ్యావ్ అవర్ ఓన్ స్టాండ్. ఆ స్టాండ్ ఇతర దేశాలకు నచ్చకపోవచ్చు, ఇతర దేశాలు మన మీద ఆంక్షలు పెట్టి ఉండొచ్చు, కానీ మనకు ఒక విధానం ఉంది. ఆ విధానంలో ఒక స్పష్టత ఉంది, దానికి ఒక దూరదృష్టి కూడా ఉంది. కాబట్టి దీన్ని మనం అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. నెసెసిటీ అనేది నేను భావిస్తున్నాను. రైట్. కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్ అండి రామ్మోహన్ రావు గారు? సార్, బడ్జెట్ మీద మాట్లాడదలుచుకుంటే ఇంతకుముందు రక్షణ రంగం విషయంలో మాట్లాడారు. రెండండి, దారిద్ర్యాన్ని వెతుకోలేదు. 2 లక్షల మంది శరణార్థులు మన దేశానికి వచ్చి ఈ దిక్కు లేక దానికి అపకారికి ఉపకారము నెపమైన చేయవాడే నేర్పరుసుమతన్న ప్రతగా పద్యం మార్చాలి. అపకారికి అపకారం చేస్తుంది చూస్తున్నాం. అట్లా ఏమంటున్నాను అంటే, జియో పాలిటిక్స్ లో మన చుట్టూ శత్రువులలో మనం చాలా జాగ్రత్తగా అనిపిస్తుంది. నో ఫస్ట్ యూజ్. మనం ఏదైనా సరే సామ్రాజ్యవాదం అస్సలు లేదు మనకు. అట్లాంటి లాహోర్ని ఎప్పుడో 71 స్వాధీనం చేసుకునే వాళ్ళం, సమస్య కాదు కదా. అందుకని ఆ దరిద్రం కూడా వద్దు అంటున్నాడు. కొందరు ఏం చేస్తున్నారంటే, జాతీయవాదులు ఏం చేస్తున్నారంటే, అఖండ భారత దరిద్రం వద్దు, ఇన్న భారత రక్షించుకుందాం, మనం బతుకుదాం అంటున్నాడు. రెండోది ఏంటంటే, వ్యవసాయాల గురించి సాయికృష్ణ గారు మాట్లాడారు. పూర్తిగా నేను స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, నేను 2 రాష్ట్రాలు చూస్తున్నాను. మేము మొదటి చెప్తున్నాం, శాస్త్రీయంగా మద్దతు ధరలు లేవు. వ్యవసాయం గిట్టుబాటు అంటే హండి సున్న వాద్యం గారు, గిట్టుబాటు కాదు, లాభసాటి వ్యవసాయం కాదు. వ్యవసాయదారుడు బతికితే ₹1 అదనపు ఆదాయం వచ్చిన దాన్ని మళ్ళీ ఖర్చు పెడతాడు. మిగతా సంపద పోగు అంటే వాళ్ళలాగా వెనక్కి వేసుకునే పరిస్థితి ఉండదు. ప్రతిసారి ఏదో పెళ్లికో, పేరెంటానికో, వస్తువులు కొనడానికి ఖర్చు పెడతారు. దీనిలో ఏమైంది అంటే, మార్కెట్ ఇంటర్వెన్షన్ లోపించింది. ఒకటి వారి కీలకమైన సమస్య. మొదలు తెలంగాణలో ఆ రైతు బంధు అనే ప్రవేశం పెట్టిన తర్వాతనే మెల్లగా దాని మూలం తీసుకొని మిషన్ భగీరథ, రైతు బంధు చేసుకొని వాడు బంధు పెట్టారు కదా. 6,000 అట్లాగే ఉంచాల్సిన అవసరం లేదు కదా. సరే 10-15 చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తున్నాం. కనుక నేనేమంటున్నానంటే, రైతుకు రుణమాఫీ పరపతిని దెబ్బతీసేది, బ్లాక్ లిస్ట్ లో పెట్టేది. రుణమాఫీ కంటే ఎంత పెట్టుబడి సాయం చేసినా నష్టం లేదంటున్నాడు. షావుకారు దగ్గర ₹2, ₹3 మితికి తెచ్చుకునే బదులు వాడికి ఉపశమనం అంటున్నాడు. మీరు వ్యవసాయంలో పెట్టుబడి, విద్యలో, ఆరోగ్యంలో ఎట్లానో వ్యవసాయం పెట్టుబడి కూడా భవిష్యత్ తరానికి పెట్టుబడి అంటున్నాడు. మన భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉందన్నారు. గ్రామాలు మొత్తం అంతా సగం మంది వ్యవసాయంలో ఇప్పటికి కూడా నేను 3 పడవల సిద్ధాంతం చెప్తాను. ఒక మాట ముగిస్తాను సార్. ఆర్థిక రంగం గురించి మాట్లాడితే 3 పడవలు ఉన్నాయి. ఒకటేమో వ్యవసాయ రంగం, 2 పరిశ్రమలు, 3వది మనకు సేవా రంగం. సేవా రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, వ్యవసాయ రంగంలో 12 మందికి అవకాశం, మన జీడీపీలో 12-13%, 12 మంది కావాలి, 50-60 మంది నింపేశాం. మునిగిపోతుంది ఆ పడవ. మునిగిపోకుండా ఇక్కడ షిఫ్ట్ చేయాలి. రెండోది, ఇప్పటికి షిఫ్ట్ అయిన కొందరు, కానీ ఇంకా కావాలి. రెండోది పారిశ్రామిక రంగం. అద్భుతంగా వెంటనే పెరగదు. అల్లావుద్దీన్ అద్భుత దీపం మన దగ్గర ఉండదు. పారిశ్రామిక రంగం 20-22% దగ్గరనే ఆగుతుంది. దాన్ని మెల్లగా పెంచే ప్రయత్నం చేయాలి. మూడవది అతి ముఖ్యమైనది సేవా రంగము, అట్లాగే ఉపాధి రంగం సార్. దానిలో నేను చాలా సార్లు ఈ జాబ్ మేళాలకు వెళ్తుంటాను, నన్ను గెస్ట్ గా పిలుస్తుంటే. నేను అక్కడ చూస్తుంటాను, 1000 ఉద్యోగాలు ఉంటాయి, 500 మంది కూడా రాదు, కానీ ఉద్యోగాలు దొరుకుతలేవు. వీడి దగ్గర ఉన్న నైపుణ్యం వాడికి పనికి రాదు, వాడి దగ్గర వాడికి అవసరమైన నైపుణ్యం వీడి దగ్గర లేదు. ఏం చేద్దాం? ఇవాళ డిగ్రీ చేతులు పట్టుకున్న వాళ్ళందరికీ కూడా రేపు ఉపాధికి ఏ ఉద్యోగం దొరుకుతుంది అనేది నమ్మకం లేకుండా ఉన్నది. ఏ ఉద్యోగాన్ని పనికొస్తారు కూడా నమ్మకం లేకుండా ఉన్నది. డిగ్రీలు చేతులు ఉన్నది, కానీ నైపుణ్య అభివృద్ధి కాదు. కానీ నైపుణ్య అభివృద్ధిలో ప్రధానంగా చిన్న వృత్తులు వాద్యం గారు, ఎందుకంటే వాటికి ప్రోత్సాహం ఇవ్వాలి. బడ్జెట్ ప్లంబర్ దొరుకుతలేదు మనకు, కార్పెంటర్ దొరుకుతలేదు మనకు. అది తక్కువ అనుకుంటున్నాను. అంటే ఇలాంటి అంశాల మీద నిర్మలమ్మ గారు, ఈ మౌలిక అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెడతారు సీతారామన్ గారు. నిర్మాణ రంగం మీద శ్రద్ధ పెడితే ఇవాళ అందరూ కొత్త ఇల్లు కట్టుకుందాం. మా తాతల కాలంలో ఒక ఇంట్లో 100 ఏళ్ళు బతికేవాడు. నేను వచ్చి నాకు 2 ఏళ్ళు కట్టినా, నా పిల్లలు 3 ఇళ్ళు కొన్నారు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? పెరుగుతుంది కదా, నిర్మాణ రంగం పెరుగుతుంది. ఆధునిక వసతులు కోరుకుంటున్నాం మనం, విల్లాస్ కోరుకుంటున్నాం మనం. రైట్ అండి.